దాల్చట్లేదు అనేది నా ప్రశ్న. ఎందుకు దీనికి మరోసారి తెర మీద తీసుకొస్తున్నారు బిల్లుని? ఎలా అయినా ఆమోదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అన్ని పార్టీలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. FCRA బిల్లును కూడా కొంత పక్కన పెట్టైనా ఈ బిల్లు ఆమోదించుకోవాలని చూస్తుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఏంటండి నన్ను అడుగుతున్నారండి? పాపారావు గారు ప్లీజ్. ఓకే, అంటే ఇక్కడ ప్రధానంగా అబ్జెక్షన్ జనాభాని సక్సెస్ఫుల్ గా నియంత్రించుకున్న బాగా అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్ ప్రాసెస్ ని కనుక 2011 ఏదో సెన్సస్ ప్రకారం చేస్తే నష్టం జరుగుద్ది అనేది అందరి అభ్యంతరం. యూనివర్సల్ గా సౌత్ ఇండియాలో మొత్తం అభ్యంతరం అదే. దానికి 1971 ఫిక్స్ చేస్తే అదే జనాభాతో మొన్న వీళ్ళని అడిగినప్పుడు కూడా ఎవరిని డిఎంకేని వాళ్ళని అనుకుంటా బీజేపీ అడిగింది మా సపోర్ట్ చేయండి బిల్లు విషయంలో అంటే వాళ్ళు 3 షరతులు పెట్టారు. దానిలో ఒకటి ఏంటంటే 1971 సెన్సస్ కి ఇంకొక 5 ఏళ్ల పాటు దాన్నే ఫ్రీజ్ చేసేయండి జనాభాని, లేటెస్ట్ జనాభా ఇప్పుడు జనాభాలు కాకుండా. సరే, దాని పట్ల నార్త్ ఇండియాలో అభ్యంతరం వస్తుంది అనేది మాకు ఉండాల్సిన లేవని అంటే ఏదో చెబుతున్నారు. ఏదేమైనా కానీ ఏంటంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే దరిదాపు ఒకే స్టార్టింగ్ పాయింట్ లో ఎకానమీ వృద్ధిలో కానీ జనాభా గ్రోత్ రేట్ లో కానీ ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ రోజు సౌత్ నార్త్ మధ్య చాలా డిస్పారిటీ వచ్చేసింది. అది ఖచ్చితంగా సౌత్ ఇండియా రాష్ట్రాల తాలూకు విజయం. నార్త్ ఇండియా మీదని కాదు, ఇది చాలా ప్రోగ్రెస్ అయింది, చాలా అడ్వాన్స్ అయింది, ప్రోగ్రెస్ అయింది, చాలా దూరదృష్టితో ఆలోచించి ప్రయాణం సాగించింది. కాబట్టి దానికి పనిష్మెంట్ పడకూడదు కదా. ఎందుకంటే పనిష్మెంట్ ఎందుకంటున్నానంటే ఆల్రెడీ ఈ దేశంలో చాలా చర్చలు ఉన్నాయి. దక్షిణాదికి రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందనేది గతం నుంచి కూడా ఉంది. కొత్తగా బీజేపీ వచ్చిన తర్వాత వచ్చింది, పెరిగింది ఆ సమస్య. అంత ముందు నుంచి కూడా మనల్ని గానిస్తారా ప్రధానమంత్రి? పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయితే ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజు కూడా పొద్దాక పివి నరసింహరావు గారి గురించి అన్ని పార్టీలు దాచుకుంటాయి దక్షిణాది నుంచి ప్రధానానికి. ఇట్లా మనకి చాలా అరుదైన అవకాశాలుగా ప్రధానమంత్రి పదవి కానీ కీలకమైన పోస్టులు కానీ సెంట్రల్లో అధికారం వీల్డ్ చేసే అవకాశం కానీ లేకుండా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలు అనేక రకాలుగా నష్టపోతున్నాయి. సరే, ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చిన తర్వాత వచ్చింది ఇది ఏంటంటే దక్షిణాదిలో బీజేపీ గవర్నమెంట్ లేవు. ఇట్లాంటి సందర్భంలో ఉత్తరాదిలోనే ఉన్నాయి. సెస్ సర్చార్జీలు వేసి వసూలు చేసినటువంటి డబ్బుల్ని అంటే రాష్ట్రాలకు వస్తున్నటువంటి ఆదాయం వాళ్ళకి పంచకుండా సరిగ్గా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాన్ని కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, ఉత్తరాది రాష్ట్రాలకి లేకపోతే వాళ్ళు అధికారంలో ఉన్న డబ్బులు ఇచ్చారని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి న్యాయం చేసుకుంటున్నారని, ఆర్థికంగా కూడా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి, ఫెడరలిజం లేదని ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే అదే ప్రశ్నలు ఎవరైతారు మొన్నటిదాకా కూడా. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రశ్న ఎప్పుడు ఉంది. సిద్ధరామయ్య అన్నారు, కేరళలో మొన్నదాకా ఉన్న సిపిఎం గవర్నమెంట్ లో పినరయి విజయన్ ఉన్నారు, తెలంగాణలో గవర్నమెంట్ లో మాట్లాడుతున్నాయి మేము మీకు ఇంత పన్నుల రూపంలో పడితే మాకు ఇంతే వస్తుంది. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిలో కనుక మళ్ళీ కొత్త సెన్సస్ ల ప్రకారం 2011 ఏదో ప్రకారం మీరు దేశంలో నియోజకవర్గాలు పునర్విభజన చేస్తే దక్షిణాదికి ఉన్న ఆ రిప్రజెంటేషన్ కూడా తగ్గిపోతే మా పరిస్థితి ఏంటనేది ప్రశ్న. ఉదాహరణకి ఇప్పుడు సరే పరిష్కారాలు ఏంటి, దీనికి మార్గాంతరం ఏంటని అడుగుతున్నారు. దీనికి మరి ఏం చేద్దాం పరిష్కారం అని. ఒకటి, రేవంత్ రెడ్డి ఆ మధ్య ఏదో మాట్లాడారు. ఒకటి ఏంటంటే జీడిపి కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని మేము అభివృద్ధి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకొని దానికి కూడా వెయిటేజ్ ఇచ్చి సీట్ల విభజనలో దాన్ని కూడా పెట్టండి, మాకు కొన్ని ఎక్కువ ఎక్స్ట్రా సీట్లు వచ్చినట్లుగా టీడీపీ వెయిటేజ్ ఇస్తే మాకు ఎక్కువ వెయిటేజ్ వస్తుందని ఆయన ఒక మాట్లాడారు. అది దాంతో పాటుగా వేరే చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పుడు మనకున్న సీట్లు ఓవరాల్ గా లోక్సభ సీట్లలో 534, 43 ఉన్నాయి అనుకుంటు సుమారు. ఆ సీట్లలో మనకి 23.76%, అంటే సుమారుగా పావు భాగం సీట్లు దక్షిణాది వచ్చి ఉన్నాయి ఇప్పుడు రైట్ నౌ. ఆ తగ్గకుండా చూడండి, మాకు ఆ పావు భాగం తగ్గకుండా చూడండి. మళ్ళీ సీట్లన్నీ పెరిగిన తర్వాత కూడా మాకు పావు ఉండేటట్టు 23.76% ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే వెయిటేజ్ మాకు మెయింటైన్ చేయండి, ఓకే అవుతుంది. ఇట్లాంటివి ఉన్నాయి చాలా పరిష్కారాలుగా చెబుతున్నారు. కానీ వీటన్నింటినీ అసలు పెడచెవన పెట్టి దీని గురించి మాట్లాడకుండా జవాబు ఇవ్వకుండా బిల్లు పెట్టాలి హడావిడిగా తెచ్చి చేయటం, పార్టీలతో లాబింగ్ చేయడం, ఇది ఖచ్చితంగా ఏంటంటే ప్రశ్నలు ఉంటాయి. అంటే బీజేపీ కూడా చాలా దెబ్బతిని ఉన్నది ఈ మధ్యకాలంలో, చాలా దెబ్బతింది. లాస్ట్ ఎలక్షన్ ఉంది 2024లో 234. పాపారావు గారు, ఈసారి బిల్లు ఆమోదం పొందే అవకాశాలు గతంతో పోలిస్తే ఎంతవరకు ఉన్నాయి? కొంచెం మెరుగవుతాయి. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు చీలిపోయి కొంతమంది పోయారు కదా అటు.
అయినా కొంత గ్యాప్ కనబడుతుంది కదా పాపారావు గారు, ఎలా మేనేజ్ చేస్తారు అనుకోవాలి. ఎలా మేనేజ్ చేస్తారని కొంతమంది అటు పోయారు కాబట్టి నేను ఇప్పుడు అది బిల్లు పాస్ అవుతుందని చెప్పటల్లా, గతంలో కంటే అవకాశాలు మెరుగైనవి ఏమో అంటున్నాను. కాకపోతే ప్రతిఘటన కూడా పెరుగుద్ది, ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమం ఇచ్చినటువంటి ధైర్యం ఉంది కదా ఈ పార్టీలన్నిటికీ. అంతకుముందు ఇన్ని పార్టీలకు ఇంత ధైర్యం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రోడ్డెక్కి యోజనలు చేసిన తర్వాత చాలా మందికి చాలా ధైర్యం పెరిగింది చాలా విషయాలు. కాబట్టి ఎదిరించే పార్టీలు కూడా అలాగే ఎదిరిస్తాయి. డిఎంకే కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అఖిలేష్ కావచ్చు, ఎవరైనా ఎదిరించే వాళ్ళు కూడా అంత బలంగా నిలబడతారు. ఈసారి లాస్ట్ ఓటింగ్ జరిగినప్పటికీ డిలిమిటేషన్ ఉమెన్స్ బిల్ కి ఇప్పటికి చాలా తేడా వచ్చింది కదా రాజకీయ పరిస్థితిలో. కాబట్టి ప్రత్యర్థులు కూడా బలం పెరుగుతుంది. కానీ ఫిరాయింపుదారులు ఉన్నారు కదా, వాళ్ళ ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. అంత మాత్రాన బిల్లు పాస్ అవుతుందని చెప్పలేము. బిల్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి బాగా బలంగా. లాబింగ్ చేస్తుంది బీజేపీ, అందరినీ కలుపుకొని పోవాలని. అంటే వాళ్ళకి ఏంటంటే బహుశా నేను నెక్స్ట్ ఎలక్షన్లకి వాళ్ళు అంటే బీజేపీ నిరంతరంగా ఎలక్షన్ పనులనే ఉంటుంది సార్. అధికారంలోకి రాగానే విశ్రాంతి తీసుకోదు, లేకపోతే వేరే పనుల్లో ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఇప్పటి నుంచి ఆ నెక్స్ట్ ఎలక్షన్ గురించి. సో దట్ ఈస్ ద వే ఇట్ ఫంక్షన్స్.